సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఐలాపురంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన. ఐలాపూర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో సమావేశమైన రంగనాథ్, హైడ్రా కమిషనర్, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖ్యం మధ్య వాగ్వాదం. ఐలాపూర్ భూములపై సుప్రీంకోర్టులో కేసు ఉండగా మీరెలా వస్తారంటూ హైడ్రా కమిషనర్ ను ప్రశ్నించిన లాయర్ ముఖ్యం. మీరు చెప్పేది చెప్పండి, ఓవర్ యాక్షన్ చెయ్యొద్దంటూ లాయర్ పై హైడ్రా కమిషనర్ ఫైర్. అమాయకులను రెచ్చగొట్టి లాభం పొందాలని చూస్తే ఊరుకోబోమని రంగనాథ్ వార్నింగ్. న్యాయవాది ముఖ్యంకు నచ్చజెప్పడానికి పోలీసులు ప్రయత్నించగా వాగ్వాదం. అమీర్పూర్ లో ఉన్నటువంటి ఐలాపూర్ అట్లానే ఈ చక్రపురి కాలనీ లేఅవుట్ దీనికి సంబంధించిన కంప్లైంట్స్ కొన్ని మాకు ఈ మధ్య ప్రజావాణిలో రావడం జరిగింది. అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి రావడం జరిగింది. మొదట ఐలాపూర్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్, స్థానికంగా వచ్చిన కంప్లైంట్, అక్కడ చాలా మంది అంటే వేలాది మంది, దాదాపు 5,000 పైన మంది ప్లాట్లు కోల్పోయాం. దాంట్లో మేమంతా కూడా చాలా మంది లోవర్ ఇన్కమ్ సెగ్మెంట్ ఉన్నాము, మిడిల్ ఇన్కమ్ సెగ్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నాము. సో అక్కడ ఆ ప్లాట్ 1985 లో అప్పుడు లేఅవుట్ ద్వారా ప్లాట్స్ కూడా దాని తర్వాత గవర్నమెంట్ అది మా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసిన గవర్నమెంట్, బట్ దాని మీద తర్వాత హైకోర్టు కూడా ద్వారా అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి ఇచ్చారని అని చెప్పేసి వాళ్ళ వాదన. గవర్నమెంట్ వైపు నుంచి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేశారు. అంటే ఈ రెండింటి మధ్యలో గవర్నమెంట్ ల్యాండా లేకపోతే అది లేఅవుటా అనేది ఉన్న క్రమంలో ఇంకొక మూడో వ్యక్తి వచ్చారు. వచ్చి ఆయన స్థానికంగా అడ్వకేట్ ముఖ్యం గారు అని చెప్పేసి ఉన్నారు. సో ఆయన వచ్చేసి ఆయన మా ల్యాండ్ ని గ్రాప్ చేయాలనేది తోటి వచ్చారనేది వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్, ప్రజావాణి ఇచ్చినటువంటి కంప్లైంట్. సో దాంట్లో ముఖ్యం అనే ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన స్థానికంగా ఆయన ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించుకుంటూ కొంతమంది ఎస్టీ వాళ్ళని ముందు పెట్టి చేస్తున్నారు. చేసి దాన్ని అక్కడ నోటరీ చేసి దాన్ని అమ్మటం, కబ్జా చేయడం చేస్తుంటే కూడా 2023లో కూడా డిమాలిష్ చేశారు. డిమాలిష్ చేసి అంతకుముందు కూడా ఇదంతా కూడా ఇది దానికి డిమాలిషన్స్ జరిగినాయి పలు సందర్భంలో. మొన్న కూడా అంటే 2023లో కూడా జరిగినాయి అని చెప్పేసి వారు పబ్లిక్ నుంచి మాకు తెలిసినటువంటి సమాచారం అంటే వాళ్ళు చెప్పింది. సో అంటే దీంట్లో వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు, ఎటువంటి లేవు అనేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ ముఖ్యం గారు ఆయన ఏంటంటే హైకోర్టులో మేము కూడా వేశామని చెప్పి వారు కూడా చెప్పండి. ముఖ్యం మీద కూడా వీళ్ళు చెప్పిన కంప్లైంట్ లో ఆయన ఇంతకుముందు మర్డర్ కేసులో ఉన్నారు, ఆయన మీద ఇదంతా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఎవరు కాలనీకి సంబంధించి ఆ మర్డర్ కేసులో ఉన్నారని చెప్పి మా మీద మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్పారు. ఏదైనా కానీ ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాము. వీరిని వారి అన్ని వాదనలు ఉన్న తర్వాత ఒక జాగ్రత్త సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత. సో మేమేమి ప్రెజుడ్యూస్ ఏం లేము, ఎవరి వైపు బయాస్ లేదు. మేము గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఇది అసలు లేఅవుట్ సంబంధించిన ల్యాండా అక్కడ ఐలాపూర్, లేకపోతే అసలు వాళ్ళు ఎవరైతే చెప్తున్నారు అడ్వకేట్ వాళ్ళకి సంబంధించిన ల్యాండా అనేది అయినా కూడా పరిశీలనలో తెలుస్తుంది. అండ్ దీంట్లో కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అన్నింటి కూడా మొత్తం చూసిన తర్వాత లోతుగా ఇష్యూని అధ్యయనం చేసి మా లీగల్ టీమ్, హైదరాబాద్ టీమ్ అంతా కూడా దాని మీద డెఫినెట్ గా కొన్ని ఏర్పాట్లు శ్రమించి చేసి దాన్ని విషయాన్ని బయటకు తీసేదానికి నిజాన్ని ఏంటనే దానికి కూడా మేము హైదరాబాద్ నుంచి చేస్తాం. మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో డిజాస్టర్ రెస్పాన్స్ తో అసెట్ ప్రొటెక్షన్ కూడా ఇప్పుడు మండలం నుంచి తర్వాత చాలా అదే ఎంక్వైరీ వచ్చిన తర్వాత రేపు వాళ్ళు ఇప్పుడు కొనేవాళ్ళు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక వాళ్ళు ఇట్లా ఇది మోసపోయి పైసలు ఇచ్చి వాళ్ళు ఇది తక్కువ రేటు కొని ఇట్లాంటి ఒక నిజం అయిపోయింది. నాకు తెలియదు ఆయన చెప్పింది నిజమా లేకపోతే వీళ్ళు చెప్పింది నిజమా అనేది నాకు తెలియదు. కాబట్టి ఎవరైనా అనవసరంగా ఇప్పుడు వెళ్ళి కొంటే కనుక రేపు 1 నెల 2 నెలలు నిధిగా మనం యాక్ట్ చేసేటప్పుడు నష్టపోవాల్సి వస్తుంది. ఎవరైతే కనుక ఇప్పుడు వంద కొంటే కనుక రాంగ్ సైడ్ కొంటే దానికి సంబంధించి నిర్వహించే ప్రయత్నం ఇది అందుకోసం ఇప్పుడు ఈ సమస్యలే మా దృష్టి తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా హైదరాబాద్ లోకల్ స్థానికంగా ఉన్న అధికారులతో హైదరాబాద్ డెఫినెట్ గా ఎఫెక్టివ్ గా యాక్ట్ చేయడం కోసం అనేది ఒక గవర్నమెంట్ ఉద్దేశం
ఎంఐడి డిపార్ట్మెంట్ లో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు మినిస్టర్ కూడా వారి ఆధ్వర్యంలో ఆ మినిస్ట్రీతో పనిచేస్తున్నాం. డెఫినెట్ గా మేము చేస్తాం, చేసి చూస్తారు త్వరలో దాని మీద యాక్షన్ కూడా కనపడుతుంది. అండ్ ఇక్కడ కూడా ఈ చక్రపురి లేఅవుట్ సంబంధించి కూడా ఇక్కడ కూడా మీరు చెప్పిన ఇక్కడ చాలా మంది వందలాది మంది స్మార్ట్స్ వీళ్ళు కూడా 85 ఆ టైంలో కూడా అప్రూవ్డ్ లేఅవుట్ లో భాగంగా కొనాలని చెప్పి చెప్తున్నారు. ఇది వీళ్ళ పక్కన 155 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ప్లాట్స్ కూడా ఎన్ని గంటల్లో కూడా అప్రూవ్ లేఅవుట్. అయితే ఈ పక్కనే వీళ్ళు ఎవరో రాజు ఉన్నారని అన్నారు, విజయకృష్ణరాజు గారు ఎవరు ఉన్నారని అన్నారు. సో వారు ఎవరో 54 ఎకరాలు కొన్నారు కొని వాళ్ళు మెల్లిగా జరుగుతూ వీళ్ళ దాంట్లోకి వచ్చి వీళ్ళ ల్యాండ్ కబ్జా చేస్తూ వచ్చారు. వేరే కొత్త సర్వే నెంబర్లు వచ్చాయని చెప్పేసి కూడా చెప్పారు. గతంలో సర్వే జరిగాయి, వీళ్ళకి అనుకూలమైన సర్వే కూడా వచ్చాయని చెప్పి చెప్తున్నారు. సో కోర్టు దృష్టిలో కూడా ఉందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశీలిస్తున్న తర్వాత డెఫినెట్ గా ఒక మంచి ప్రాపర్ సర్వే ద్వారా ఇవన్నీ కూడా తెలవటం జరుగుతుంది. ఒక ఎఫెక్టివ్ సర్వే రేపు అందరూ కూడా రేపు ఏంటంటే ఫాలో అయ్యే ఆ సర్వే ప్రిన్సిపల్స్ జాగ్రత్తగా చేసి ఏంటంటే ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ప్రాపర్ గా చేస్తే రేపు కాంట్రవర్సీ లేకుండా దానికి మంచి సర్వేయింగ్ స్ట్రాంగ్ సర్వేయింగ్ లైక్ ప్రభుత్వం నుంచి సీనియర్ లెవెల్ నుంచి ఇలానే అవసరమైన సర్వే నుంచి మాకు కూడా హైదరాబాద్ కూడా ఒక సర్వే టీం వారికి ఉంటారు, ప్లస్ లోకల్ స్థానికంగా టీం ఉంటారు ఉండి హైదరాబాద్ ఎందుకంటే దాంట్లో చాలా పార్కులు, ఓపెన్ స్పేసెస్, రోడ్స్ ఇల్లు కూడా ఉంటాయి. ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మేము చేస్తుంటాం. ఆ క్రమంలో డెఫినెట్ గా వీళ్ళ ప్లాట్స్ అవి కూడా డెఫినెట్ గా కాపాడబడతాయి. సో ఇంకా ఏదైనా కానీ కూడా ఒక టైం ఫ్రేమ్ లో కంప్లీట్ చేసేదానికి చేస్తాం. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారని చెప్పేసి అన్నారు. డెఫినెట్ గా అనాథరైజ్ కన్స్ట్రక్షన్